హలో గైస్, వెల్కమ్ టు టాలీవుడ్ హ్యాక్స్. మీరు చూస్తున్నారు లేటెస్ట్ మూవీ అప్డేట్స్. అయితే గైస్, ఇవాళ మన మూవీ అప్డేట్ వచ్చేసి అల్లు అరవి ట్రోల్స్కి తల వంచిన నాగబాబు ట్వీట్ డిలీట్ చేసి ట్విట్టర్లోకి. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్పై పరోక్షంగా నాగబాబు కొనిదల చేసిన ట్వీట్ అత్యంత వివాదాస్పదంగా మారింది. అయితే ఈ ట్వీట్ వల్ల అల్లు ఆర్మీ విపరీతంగా నాగబాబుపై వ్యతిరేకం అవ్వడం జరిగింది. అయితే ఇంకా నెగిటివ్గా నాగబాబుకి ట్వీట్ చేయడంతో నాగబాబు గారు అయితే ట్విట్టర్ అకౌంట్ నుంచి డీయాక్టివేట్ అవ్వడం జరిగాయి. అయితే నాగబాబు గారి అకౌంట్ డీయాక్టివేషన్పై మెగా ఫ్యామిలీ నుంచి అల్లు అర్జున్ ఫ్యామిలీ నుంచి చాలా డిస్కషన్స్ అయితే జరిగాయి. అయితే నంద్యాలకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీ అయిన శిల్పా రవిరెడ్డి గారిని కలిసి తనకు మద్దతు ఇవ్వడంతో నాగబాబు గారైతే బగ్గుమన్నారు. నాతో ఉంటూ ప్రత్యర్థులతో పనిచేసే మావాడైనా పరాయివాడే అని ట్వీట్ చేయడం జరిగింది. అయితే నాగబాబు గారైతే ఈ ఉద్దేశంతో అన్నారు, సొంత మేనమామ జనసేన పార్టీపై పోటీ చేస్తుంటే ప్రత్యర్థి అయిన వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని మద్దతు ఇవ్వడంతో నాగబాబు గారు మాత్రం బగ్గుమన్నారు. అలాగే మన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ గారి ప్రత్యర్థి పార్టీకి చెందిన వ్యక్తి కోసం అల్లు అర్జున్ వెళ్ళడం నాగబాబు గారైతే జీర్ణించుకోలేకపోయాడు. అయితే నాగబాబు గారు అయితే అప్పటికప్పుడు తొందరపడి ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్కి మాత్రం అది చాలా షాకింగ్గా అనిపించింది. ఇంకా ఫ్యాన్స్ మధ్యలో ఎన్నో వివాదాలకు దారితీసింది. అయితే నాగబాబు గారు మాత్రం ట్వీట్ డిలీట్ చేశానని మెసేజ్ పెట్టడం జరిగింది. అయితే దీన్ని బట్టి రెండు కుటుంబాల మధ్య ఏదో డిస్కషన్ జరిగిందని మాత్రం బయటకు టాక్స్ వస్తుంది. అయితే నాగబాబు గారు మాత్రం ఇలా వివరించారు, శిల్పా రవిరెడ్డి గారు పవన్ కళ్యాణ్ని దూషించడం నచ్చక ఇలా ట్వీట్ చేశాను, అంతే, అంతకు మించి పర్సనల్ విషయాలు ఏమి లేవు అని క్లారిఫై చేయడం జరిగింది. ఇది గాయ్స్ ఇవాళ మన అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.